Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ పాదయాత్రపై పోలీసుల మల్లగుల్లాలు. వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు సమాయత్తమవుతున్న విషయం తెలిసిందే. స్వయంగా ఆయనే వచ్చే ఏడాది నుంచి దాదాపు ఏడాదిన్నర కాలం పాటు తాను పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఎన్నికల వరకు కూడా పాదయాత్ర ఉంటుందని చెప్పారు. తద్వారా ప్రజలలో తిరిగి వైసీపీ ప్రభావాన్ని పెంచాలని, అధికారమే లక్ష్యంగా అడుగులు వేయాలని జగన్ నిర్ణయించారు. దీనిపై పార్టీ తరఫున పెద్ద ఎత్తున కసరత్తు కూడా చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్న జగన్ పార్టీ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. తద్వారా ఏ నియోజకవర్గాల మీదుగా తన పాదయాత్ర ఎలా ఉండాలన్న విషయంపై ఒక అవగాహనకు వస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వీక్గా ఉన్న నియోజకవర్గాల సంఖ్య భారీగానే ఉంది. ముఖ్యంగా నాయకుల మధ్య సఖ్యత లోపంతో పాటు పార్టీ పరంగా కూడా కుమ్మలాటలు జరుగుతున్న నియోజకవర్గాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఆయా నియోజకవర్గాలపై జగన్ దృష్టి పెడుతున్నారు. వాటిని సరిచేస్తూ పాదయాత్ర నాటికి పార్టీ పరంగా ఆయా నియోజకవర్గాలు పుంజుకునేలా చేయాలన్న ప్లాన్తో ఉన్నారు. ముఖ్యంగా యువతకు ప్రాధాన్యం పెంచే దిశగా కూడా జగన్ అడుగులు ముమ్మరం చేస్తున్నారు. అలానే వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరిగితే ఆ దిశగా కూడా పార్టీ పరంగా పుంజుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలపైన అధ్యయనం చేస్తున్నారు. జగన్ ఇలా పాదయాత్రపై ముమ్మరంగా కసరత్తు చేస్తూ ఉంటే మరోవైపు పోలీసులు కూడా జగన్ చేపట్టబోయే పాదయాత్రపై అధ్యయనం చేస్తున్నారు. పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తున్న దరిమిలా పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై పోలీసులు కన్నేశారు. ముఖ్యంగా సీమలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు వంటి ఉమ్మడి జిల్లాలలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనే పరిస్థితి నెలకొంది. నేతలు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఇటీవల కూడా వాహన దహనాలు చోటు చేసుకున్నాయి. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని పోలీసులు అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో జగన్ పాదయాత్ర కారణంగా ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్న పోలీసులు వాటిని ఎలా ఎదుర్కొనాలి, పాదయాత్రకు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్కు ఎలాంటి భద్రత కల్పించాలి, పాదయాత్రకు పరిమితులు విధించే పరిస్థితి ఉంటుందా, జన సమీకరణ విషయంలో ఏమైనా జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందా అనే అంశాలపై పోలీసులు న్యాయ నిపుణులను కూడా సంప్రదిస్తున్నట్టు హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. పాదయాత్రను అడ్డుకోలేం, న్యాయస్థానాల నుంచి ఆర్డర్లు తెచ్చుకునే అవకాశం ఉంది. అలాగని శాంతి భద్రతలు గాడి తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని ఐజీ స్థాయి అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం పాదయాత్రపై తమ శాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నది వాస్తవమేనని అన్నారు.